యూఎస్ఏలో ఫస్ట్ ఈ థింగ్స్ నేర్చుకుంటే మిగతా జర్నీ అంతా చాలా బెటర్గా ఉంటుంది. ఫస్ట్ మనీ కంట్రోల్ నేర్చుకోవాలి. రియలైజ్ అవ్వకుండానే డాలర్ ఖర్చు పెడుతూ ఉంటాము, కానీ అప్పుడు అర్థం కాదు. కానీ మంత్ ఎండ్ వచ్చేసరికి అర్థమవుతుంది, ఆ షాక్ తగులుతుంది. సెకండ్, సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. లైక్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, డెబిట్ కార్డ్స్ ఎలా యూస్ చేయాలి, క్రెడిట్ కార్డ్స్ ఎలా తీసుకోవాలి, అండ్ ఇక్కడ క్రెడిట్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్, ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ గురించి బాగా తెలుసుకోవాలి. థర్డ్, హౌసింగ్ అండ్ బిల్స్ ఐడియా ఉండాలి. లీజ్ ఏంటి, లీజ్ అగ్రిమెంట్ రూల్స్ ఏంటి, యూటిలిటీస్ ఇంక్లూడెడా కాదా, సో అవన్నీ వర్తా కాదా, ఇలాంటివన్నీ మనకి బేసిక్గా ఐడియా ఉండాలి. ఫోర్త్ వన్, డైలీ రొటీన్ బిల్డ్ చేసుకోవాలి. ఒక షెడ్యూల్ ఫాలో అవ్వాలి, లైక్ కుకింగ్ కి, క్లాసెస్ కి, అసైన్మెంట్స్ కి అండ్ పర్సనల్ టైం కి. ఇలా ఒక రొటీన్ ప్లాన్ చేసుకుంటే డేలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్మూత్ గా అయిపోతుంది. ఫిఫ్త్ వన్, కొంచెం లోన్లీగా అనిపించినా సరే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. ఫస్ట్ మంతే కాబట్టి హోమ్ సిక్ ఉండడం కామన్, బట్ టేక్ ఇట్ యాజ్ అడ్జస్ట్మెంట్ ఫేజ్. సిక్స్త్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టాక్ టు యువర్ సీనియర్స్. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ మీ సీనియర్స్ నుండే వస్తుంది, లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుండే వస్తుంది. సో కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడం, అందరితో సోషలైజ్ అవ్వడం, అలాంటివి నేర్చుకోవాలి. సో యూఎస్ఏలో ఫస్ట్ మంత్ ని మీ ఫౌండేషన్ గా పెట్టుకుంటే నెక్స్ట్ మీ జర్నీ అంతా చాలా మేనేజబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో యూఎస్ఏలో ఇండిపెండెంట్ గా ఉండడం ఎంత కష్టం, అలా ఇండిపెండెంట్ గా ఉండాలంటే ఎన్ని సిచ్యువేషన్స్ అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ ఫాలో ఫర్ మోర్ యూఎస్ఏ అప్డేట్స్. బై బాయ్.